బైరామ్ రివ్యూ. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ గారు, నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు హీరోలుగానైతే చేశారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ది బెల్ ఐకాన్ ఆల్సో. రివ్యూ ఎలా ఉందంటే, స్టోరీ అయితే కమర్షియల్ టెంప్లెట్లోనే ఉంది. తమిళ్ మూవీకి రీమేక్ అంటున్నారు, కానీ తమిళ్ మూవీ కంటే సాగే విధానం చూస్తే ఇది కూడా చాలా బాగానే ఉంది. అండ్ మాస్ సీన్స్ అండ్ ఎమోషన్స్ అయితే సూపర్ కనెక్ట్ అయ్యాయి. ఫస్ట్ 40 minutes అయితే చాలా బోరింగ్ అనిపించింది. దానిలో నాకు పెద్దగా ఏమనిపించలేదు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్, దాని తర్వాత ఒక సాంగ్, డియర్స్ ఇంకా పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత యూజ్ లేదు. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయింది భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సీన్. సెకండ్ హాఫ్లో సినిమాని అయితే పీక్స్కి వెళ్తుంది భయ్య. స్టోరీలో అయితే టర్నింగ్ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా వర్కౌట్ అయ్యాయి. అండ్ సెకండ్ హాఫ్లో నాకు ఒక సాంగ్ తప్ప సినిమా అంతా మాత్రం ఒక మంచి వేలోనే వెళ్తుంది. ఆ సాంగ్ వల్లనే కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. క్యారెక్టర్ వైజ్గా మాట్లాడుకుంటే మంచు మనోజ్ గారిది మామిడి తోట సీన్ ఒకటి ఉంటుంది, క్లైమాక్స్ సీన్ ఉంటుంది. అండ్ డిజైన్ చెప్పాలంటే నాకైతే చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూసేసరికి ఎమోషన్స్లో కొన్ని కళ్ళ నీళ్ళైతే తిరిగాయి భయ. నిజంగా చాలా అంటే చాలా బెటర్గా చేశాడని చెప్పాలి. బెల్లంకొండ శ్రీనివాస్ గారికి అయితే భైరవం మూవీ అయితే ఒక మాస్ కట్అవుట్ను అయితే ఇచ్చింది భయ. ఆ మాస్ కట్అవుట్ను నిరూపించుకున్నాడు. ఆ కట్అవుట్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఆయన ఇప్పంచలా తెలుసుకుంటాడు కావచ్చు నాకు తెలిసి. ఆ కట్అవుట్కు నిజం చెప్పాలంటే స్క్రీన్ మీద ఆ కట్అవుట్ మాత్రం చాలా అదృష్టం, అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఆ కట్అవుట్ నిజంగా డైరెక్టర్లు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ నారా రోహిత్ గారు అయితే ఈ సినిమాలో పెద్దగా ఓవర్గా ఏం చేయలేదు, కానీ కాకపోతే సపోర్టింగ్ రోల్కి చాలా బెటర్గా చేశాడు. ఆ సపోర్టింగ్ రోల్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు అన్నట్టు, ఆ ఫ్లో అనేది నిజంగా చాలా బెటర్గా ఉంటుంది. నాకు అది ఆయన సపోర్టింగ్ ఎలా ఇచ్చాడంటే అది భలే ఇచ్చాడు. అది నాకు చాలా బాగా నచ్చింది భయ. సినిమాలో ఆయన సపోర్టింగ్ రోల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడా. మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఎలివేషన్స్కి కొంచెం బాగా వర్కౌట్ అయింది భయ. ఫస్ట్ 40 minutes తప్ప సినిమా అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ 40 minutes చాలా బోరింగ్ అనిపించింది. ఏంటి ఇంత ల్యాగ్ తీశారు ఇలా అలా అని, అది నాకు పెద్దగా నచ్చలేదు. సాంగ్స్ అయితే అంత గొప్పగా ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అనుకుంటా, ఒక సాంగ్ అయితే నాకు గుర్తుంది. ఆ సాంగ్ చాలా కొంచెం పర్లేదు అనిపించింది. ఒక సాంగ్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా నచ్చాయి. కొన్ని చోట్ల అంటే ఓవర్ లైటింగ్ వలన అదేమో అర్థం కాలేదు, కానీ అది కరెక్ట్గా అనిపించలేదు. నాకు బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే, హీరోల మధ్యలో ఉన్నప్పుడే సీన్స్ చాలా బాగున్నాయి. అవుట్కు వెళ్ళిపోతే అది సీన్స్ అసలు వర్కౌట్ కానట్టుగా అనిపించింది. ఏమో రీమేక్ అంటే నాకు తెలిసి రీమేక్ కాబట్టి అలానే తీసుకొచ్చారు కావచ్చు. ఈ మూవీలో మెయిన్గా మైనస్ పాయింట్ ఒకటి, ఫస్ట్ 40 minutes తప్ప సినిమా అంతా చాలా బాగుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5 అండి. ఈ మూవీకి మీ రేటింగ్ ఏంటో కింద కామెంట్ చెప్పండి. ఈ మూవీ మీకు నచ్చలేదు కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.